మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. మనందరికీ చాలా మందికి మొక్కలు అంటే ఇష్టం. మొక్కలు పెరుగుతూ ఉంటే చూస్తూ ఉండడం ఇంకా ఇష్టపడతాం. వాటికి వాటరింగ్ ఇవన్నీ సరదాగా అనిపిస్తూ ఉంటాయి, అవునా? అలాంటిది ప్రస్తుతం మనం ఒక నర్సరీకి అయితే వచ్చేసాము. ఈ నర్సరీలో చాలా రకాలైన ప్లాంట్స్, ఇండోర్ అవుట్డోర్ ఇలా చాలా రకరకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మీకు ఈరోజు ఇండోర్ ప్లాంట్స్ గురించి అయితే తెలియపరుస్తాను. అసలు ఇండోర్లో ఎలాంటి అంటే మనం ఇంట్లో ఎలాంటి ప్లాంట్స్ పెంచొచ్చు, ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? తులసి అమ్మ. ఇండోర్లో అంటే మనం ఇంటి లోపల ఎలాంటి మొక్కల్ని పెంచుకోగలం, అవి ఏంటంటో మాకు ఈరోజు చెప్తారా? చెప్తాను. చెప్పండి. ఇవి ఆగ్లోనిమమ్మ. అవి ఆగ్లోనిమ ఇండోర్ ప్లాంట్స్. వాటర్ 3 days 4 days ఒకసారి వేయాలి. ఫుల్ ఇండోర్ అయితే కాదు, మనం 4 days ఒకసారి బయట పెట్టవలసి ఉంటుంది. అలాగే వాటర్ కూడా బాగా డ్రై అయిన తర్వాత వేసుకోవాలి. ఆక్సిజన్ రిలీజ్ చేసేవి కొన్ని మొక్కలు ఉన్నాయి. అవి ఏంటంటే పీచ్ లిల్లీ ఒకటి, అలాగే స్నేక్ ప్లాంట్ ఒకటి, జీజీ ప్లాంట్ ఒకటి, అరేకా ఫాము. ఇవి అలాగా మనకు ఒక 4 ప్లాంట్స్ ఉన్నాయి. అంటే ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ చేసేవి అనమాట అవి. మిగతావన్నీ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. కానీ ప్లాంట్స్ మరి సరదాగా పెంచుకునే వాళ్ళు ఉంటారు కదమ్మా, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి కలాంచియా, తర్వాత సీజన్ వేరుగా వస్తాయి. అవి జెరిబ్రస్, అలాగే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఇండోర్ ప్లాంట్స్ ని అసలు ఎలా పెంచాలి? ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా సరే మన కోకోపీట్, కంపోస్ట్, మట్టి అలా 30-40 అలా సాయిల్స్ వేసుకొని మనం ప్లాంట్స్ తయారు చేసుకొని అందులో వేసుకోవాలి. అవి ఏంటంటే కోకోపీట్ ఉంటుంది కనుక వాటర్ ఎక్కువ పోస్తే పడైపోతాయి. దానికి మనం వాటర్ డ్రై అయిన తర్వాతే వాటర్ పోసుకోవాలి. ప్లాంట్స్ ఎక్కువ వాటర్ పోసేస్తే పాడైపోతాయి. అలాగని వాటర్ లేకపోయినా పాడైపోతాయి. మనం చూసుకుని వేసుకుంటే ప్లాంట్స్ అన్ని బాగానే బతుకుతాయి. ఇండోర్ ప్లాంట్స్. అవుట్డోర్ అనుకుంటే మనం డైలీ వాటర్ పోసుకోవాలి, వాటికి అప్పుడప్పుడు మందులు కొట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఈ ఇండోర్ ప్లాంట్స్ కి వాటరే కాకుండా ఇంకేం వేస్తారు? ఏమేమమ్మా, ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే మనం ఇంట్లో పెంచుకుంటాం కనుక మెడిసిన్ ఏమి ఉండదు దానికి. ఒక కోకోపీట్, వర్మి కంపోస్ట్ ఉంటది, అదే వేసుకోవాలి అంతే. ఏంటంటే వాటికి ఏమైనా మన ఇంట్లో ప్లాంట్స్ కదా, దానికి ఎరువులు ఏమైనా వేయాలనుకుంటే మాత్రం మరి ఇది ఇబ్బంది కదమ్మా, అన్ని మెడిసిన్ ఏమి ఇవ్వరు దానికి. అవుట్డోర్ కంటే మనకు మందులు అవి కొట్టుకుంటూ ఉండాలి. మందారాలు ఉన్నాయంటే హైబిస్కస్ కి వాటికి ఏంటంటే మందులు కొట్టాలి కంపల్సరీగా 15 రోజులకు ఒకసారి, లేకపోతే పురుగులు వచ్చేసి మొక్కలు పాడైపోవడం అవి ఉంటాయి. ఓకే, చూస్తున్నారు కదా మనం ప్రెసెంట్ ఈ ఏరియా అంతా ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. ఎన్ని రకాలు ఉన్నాయో మనం చూస్తున్నాము. అయితే ఇండోర్ ప్లాంట్స్ వచ్చేసి లో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు. జస్ట్ ఓన్లీ కోకోపీట్ అండ్ వాటరింగ్ చేస్తే చాలన్నమాట. చాలా మందికి ఎంత ఇష్టం కదండి. మనకు సిటీస్లో పొల్యూషన్ పెరిగే కొద్దీ చాలా మంది ఈ మధ్యకాలంలో ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఇంట్లో అలా పెట్టుకుంటే ఆక్సిజన్ ఎక్కువ మనకు అందుతుందనే ఉద్దేశంతో. సో ఇక్కడికి వస్తే మనం చాలా రకాలైన ఇండోర్ ప్లాంట్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఎటువంటి కాస్ట్ ఎక్కువ పెట్టకుండా చక్కగా వాటర్, వర్మీ పోస్ట్ అండ్ కోకోపీట్ లాంటి కొంచెంగా వేసుకుంటే సరిపోతుందని అయితే ఈరోజు మనం తెలుసుకుందాం ఇండోర్ ప్లాంట్స్ కోసం.